ఆయన ఇక్కడ ఉండకూడదు టెక్కల్లో, ఆయన ఎక్కడికైనా పోవాలి, ఎవరితోనైనా తిరగొచ్చు, ఏదైనా పడవచ్చు, కానీ టెక్కల్లో ఉండకూడదు, ఆ టికెట్ నాకు కావాలి అని ఆయనతో నాకు విడాకులు ఇచ్చేయండి అని ఇలాంటి మాట్లాడే టైప్ వల్ల ఇంతవరకు వచ్చింది ఈ వ్యవహారం. ఈ వ్యవహారంలో ఎప్పుడైతే తను ఈ రకంగా ప్రచారం ప్రారంభించిందో వీళ్ళ కన్నవారి దగ్గర అత్తవారి దగ్గర కూడా సమస్యలు ప్రారంభమైనాయి. మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఎక్కువ వచ్చేసిన పరిస్థితుల్లో నేను అవసరమైతే తనే పోటీ చేసుకుని నేను 100 మెట్లు దిగి టికెట్ ఆమెకే అయ్యేటట్టు చూశాను. ఆ తర్వాత నాకు ఇంటికి తాళం వేసింది. తాళం వేసి ఇంటికి రానివ్వకుండా చేశారు. నాలాంటి వాడిని ఎక్కడెళ్ళి ఉండాలి? నా స్వార్జితంతో కష్టపడి కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేసి సంపాదించి అవన్నీ పిల్లలకి ఉండాలి, కుటుంబానికి ఉండాలని ఆశించి నేను ఆఖరికి ఆ ఇంటికే తాళం వేస్తున్నాను. ఎక్కడికి పోవాలి? ఆఖరికి 78 సంవత్సరాల వయసులో మా అమ్మ నువ్వు అక్కడికి వచ్చేయని నన్ను, తల్లి నా దగ్గర ఉండాలి, నేను తగిన దగ్గర వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఏడాది పాటు బయటే ఉన్నాను. ఆ టైంలో నా భోజనాలు కానీ, నా ఏర్పాట్లు కానీ, నేను తిరగాల్సిన పరిస్థితులు కానీ, ప్రజల్లో ఉండాల్సిన పరిస్థితులు కానీ అన్నీ దగ్గరుండి తనే చూసింది. ఇది స్నేహంగా మారింది, దగ్గరయ్యాం. ఆమె ఏదైతే దుష్ప్రచారం చేసిందో ఆ దుష్ప్రచారం కాస్త నిజమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి మేము కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమె అత్తవారి దగ్గర, కన్నవారి దగ్గర, భర్త దగ్గర చులకనై పిల్లల్ని 3 పిల్లలతో నడి రోడ్డు మీద ఉండేటప్పుడు నేనేం చేయాలా?